ఏపీలో సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు ఈసీ సర్వం సన్నద్ధం చేసింది. 4వ దశలో భాగంగా 25 పార్లమెంటు 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు మే 13న పోలింగ్ నిర్వహించనుంది. 4,14,00,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 46,389 కేంద్రాల్లో పోలింగ్ ప్రక్రియ సాగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 28 చోట్ల మోడల్ పోలింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలు, ఒక సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు ఏర్పాటు పూర్తి చేశామని సీఓ వికాస్ రాజ్ తెలిపారు. మొత్తం 3.32 కోట్ల మంది ఓటర్లు, 35,000 పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లుగా ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ నిర్వహణలో 195,000 మంది పోలింగ్ సిబ్బంది, 160 కేంద్ర బలగాలు, ఇతర రాష్ట్రాల నుంచి 20,000 మంది పోలీస్ బలగాలు మోహరించామని వెల్లడించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఊర్లకు పయనమయ్యారు పట్నం వాసులు. హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు ఓటు వేసేందుకు వెళుతున్న వారి వాహనాలతో నల్గొండ టోల్ గేట్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. వరుస సెలవులు రావడంతో సొంతూళ్లకు పయనమయ్యారు జనం. ఓటు హక్కు వినియోగించుకునేందుకు హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే ప్రయాణికులతో ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు కిటకిటలాడుతున్నాయి. సరిపడా బస్సులు లేకపోవడంతో బస్టాపుల వద్ద ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. మరిన్ని సర్వీసులు అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు వారు. ఎన్నికల్లో ఓటు వేసేందుకు ప్రజలు సొంతూర్ల బాట పట్టారు. హైదరాబాద్ వ్యాప్తంగా ఏ బస్ స్టాప్లో చూసినా జనం కిక్కిరిసి కనిపిస్తున్నారు. వరుసగా 3 రోజులు సెలవులు రావడంతో ఒక్క రోజు ముందుగా ప్రజలు ఊర్లకు బయలుదేరారు. ఎంజీబీఎస్లో బస్సుల కోసం ప్రయాణికులు క్యూ కట్టారు. ఇటు రద్దీకి తగ్గట్టుగా బస్సులు ఏర్పాటు చేయకపోవడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఓటేసేందుకు ప్రజలు సొంతూళ్లకు పయనమయ్యారు. ప్రయాణికుల రద్దీతో రైల్వే స్టేషన్లు, బస్టాపులు కిక్కిరిసిపోయాయి. ప్రైవేటు వాహనాల రద్దీతో టోల్గేట్ల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఏపీకి వెళుతున్న ప్రయాణికులతో ఎల్బీ నగర్ బస్టాప్ రద్దీగా మారిపోయింది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వేలాది మంది ప్రయాణికులు సొంతూర్లకు వెళుతూ ఉండడంతో ఎల్బీ నగర్ కూడలి వద్ద ట్రాఫిక్ చాలాసేపు నిలిచిపోయింది. ఎన్నికల వేళ నగరంలో స్థిరపడ్డ వారంతా ఊర్లకు తరలి వెళుతూ ఉండడంతో గ్రామాల్లో ఒక్కసారిగా పండుగ వాతావరణం తలపిస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు చెక్ పెట్టేందుకు ఎన్నికల కమిషన్ ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోంది. ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలనే లక్ష్యంతో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ CCCని ఏర్పాటు చేశామని అన్నారు అడిషనల్ సీఈఓ హరీంద్ర ప్రసాద్. దీంతో రాష్ట్రాన్ని జల్లెడపడుతున్నామని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రజలకు రాజ్యాంగం కల్పించిన ఆయుధం అన్నారు సబ్ కలెక్టర్ రాహుల్ మీనా. ప్రకాశం జిల్లా మార్కాపురంలో బైక్ ర్యాలీ నిర్వహించారు సబ్ కలెక్టర్. ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని అన్నారు సబ్ కలెక్టర్. ఏపీలో సార్వత్రిక ఎన్నికలు కీలక ఘట్టానికి చేరాయి. అనంతపురం జిల్లాలో పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్. ఉమ్మడి అనంతపురం జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. జిల్లాలో 20.18 లక్షల మంది ఓటర్లు ఉండగా 2,236 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లాలో 13.91 లక్షల మంది ఓటర్లు ఉండగా 1,571 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు. తిరుపతి జిల్లాలో పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు రిటర్నింగ్ అధికారి ప్రవీణ్ కుమార్. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా 2,140 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు ఎన్నికల అధికారి. ఏబీ వెంకటేశ్వరరావుకు షాక్ తగిలింది. అవినీతి కేసులో ప్రాసిక్యూషన్కు కేంద్రం అనుమతినిచ్చింది. ఏబీ వెంకటేశ్వరరావు అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తి వివరాలను సమర్పించింది. ఈ వివరాలను పరిశీలించిన తర్వాత ప్రాసిక్యూషన్కు కేంద్రం అనుమతినిచ్చింది. త్వరలో ఏబీని అధికారులు ప్రాసిక్యూట్ చేయనున్నారు. టీడీపీ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేస్తున్న సమయంలో సెక్యూరిటీ పరికరాల కొనుగోలులో అవినీతి చేశారని ఆయనపై కేసు నమోదైంది. ఇవాళ నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పర్యటించనున్నారు. బీఆర్ఎస్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రనాయక్ తండ్రి కనీల్లాల్ అంత్యక్రియలకు హాజరు కానున్నారు. ఆయన ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం వల్ల తీవ్రంగా నష్టపోయామని ఎల్ఎన్టీ అధ్యక్షుడు శంకర్ రామన్ తెలిపారు. మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టిన తర్వాత మహిళా ప్రయాణికులు బాగా తగ్గారని వివరించారు. ప్రయాణికులు పెరక్కపోవడం వల్ల వరుసగా నష్టాలను ఎదుర్కొంటున్నట్లుగా స్పష్టం చేశారు. మరో అంతర్జాతీయ పర్యాటక సదస్సుకు హైదరాబాద్ వేదిక కాబోతోంది. జూలై 29, 30 తేదీల్లో హెచ్ఐసిసిలో జరిగే ఈ సదస్సుకు మన దేశంతో పాటు వివిధ దేశాలకు చెందిన 500 మంది టూర్ ఆపరేటర్లు, హోటల్ ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు.
సదస్సుకు ముందు 2 రోజులు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో పర్యటనలు ఏర్పాటు చేశారు. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను తప్పకుండా కొనుగోలు చేస్తామన్నారు జిల్లా అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్. ఖానాపూర్లో కురిసిన అకాల వర్షంతో రైతుల ధాన్యం తడిసిపోయింది. ఈ నేపథ్యంలో రైతులు ధర్నా చేపట్టారు. దీన్ని స్పందించిన అడిషనల్ కలెక్టర్ స్థానిక మార్కెట్ యార్డ్లో తడిసిన ధాన్యాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. గంజాయి తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ దగ్గర ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఒరిస్సా నుంచి గంజాయిని కారులో అక్రమంగా తరలిస్తున్నట్టుగా సమాచారం రావడంతో తనిఖీలు నిర్వహించగా వీరు పట్టుబడ్డారు. ముఠా దగ్గర నుంచి 6.5 లక్షల విలువ చేసే గంజాయి వాహనం స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్లో విద్యార్థులు యువకులే లక్ష్యంగా గంజాయి సరఫరా చేస్తున్న ముఠాగా గుర్తించారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వచ్చే భక్తుల బ్రేక్ దర్శనాల టికెట్లను సులువుగా పెంపొందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. తూర్పు మాడవీధుల్లోని అప్రభుజీ ప్రకార మండపంలో టికెట్ విక్రయశాలను ప్రారంభించారు. భక్తులందరూ ఈ సౌకర్యం పొందేందుకు టికెట్ కౌంటర్ ప్రారంభించినట్లు ఈవో భాస్కర్ రావు తెలిపారు. దేవభూమి ఉత్తరాఖండ్లో చార్ధామ్ యాత్ర కొనసాగుతోంది. యమునోత్రికి భక్తులు పోటెత్తారు. ఘాట్ రోడ్లో పెద్ద ఎత్తున యాత్రికులు నిలిచిపోయారు. 6 కిలోమీటర్ల ఘాట్లో అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో భక్తులు పడిగాపులు పడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు ప్రతికూల వాతావరణం చార్ధామ్ యాత్రికులకు ఇబ్బందికరంగా మారింది. కేంద్రంలో తదుపరి ప్రభుత్వం ఇండియా కూటమిదే అన్నారు ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. మధ్యంతర బెయిల్పై విడుదలైన ఆయన భార్య సునీత, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్తో కలిసి హనుమాన్ ఆలయాన్ని సందర్శించారు. ఆప్ను అణిచివేసేందుకు ప్రధాని మోదీ ఏ అవకాశాన్ని వదిలిపెట్టడం లేదని ఆరోపించారు. కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే విపక్ష నేతలంతా జైలుకెళ్లడం ఖాయమన్నారు కేజ్రీవాల్. రష్యా ప్రధానమంత్రిగా మిఖైల్ మిషిస్తాన్ను దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పునర్నిర్మించారు. 58 ఏళ్ల మిషిస్తాన్ 4 ఏళ్లుగా ప్రధానిగా ఉన్నారు. ఇటీవల పుతిన్ రష్యా అధ్యక్షుడిగా 5వ ఎన్నికవడంతో మంత్రిమండలి లాంఛనప్రాయంగా రాజీనామా చేసింది. ఈ నేపథ్యంలో మిషిస్తాన్కు పుతిన్ తిరిగి ప్రధాని పీఠాన్ని అప్పగించారు. కేబినెట్లో ఇటీవల వరకు కొనసాగిన వారిలో చాలామంది తిరిగి పాత విధుల్లోకి యథాతథంగా చేరే అవకాశాలు ఉన్నాయి. ఐపీఎల్ 17వ సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ ప్లే ఆఫ్స్కు చేరుకుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ముంబై ఇండియన్స్పై 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్ను 16 ఓవర్లకు కుదించగా కోల్కతా 157 పరుగులు చేసింది. చేజింగ్లో ఇషాన్ కిషన్, తిలక్ వర్మ మెరుపులు మెరిపించినా కీలక సమయంలో వికెట్లు కోల్పోవడం ముంబైకి ఓటమి తప్పలేదు. ఈ గెలుపుతో కేకేఆర్ ప్లే ఆఫ్ బెర్త్ను దక్కించుకుంది. ఐపీఎల్ ప్లే ఆఫ్ రేస్ ఆసక్తికరంగా సాగుతున్న వేళ ఢిల్లీ క్యాపిటల్స్కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్పై ఓ మ్యాచ్ నిషేధం వేటుపడింది. 3వ స్లో ఓవర్ రేట్ నిబంధనలు ఉల్లంఘించినందుకు చర్యలు తీసుకున్నారు. దీంతో ఇవాళ బెంగళూరుతో జరిగే మ్యాచ్కు పంత్ దూరమయ్యాడు. అతని స్థానంలో అక్షర్ పటేల్ను సారథిగా నియమించారు. ఏపీలో వర్షాలు కొనసాగుతున్నాయి. కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వానలు పడుతున్నాయి. మరో 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని సూచించింది. తెలంగాణకు మరో 4 రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడతాయని వెల్లడించింది. తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.